హాయ్ హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో గుడ్లవల్లేరు కాలేజ్కి సంబంధించినదైతే మనకు వీడియో అయితే చాలా వైరల్ కావడం జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఆ గుడ్లవల్లేరు కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి గుడ్లవల్లేరు కాలేజ్కి సంబంధించి ఆ స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్లు చేయడం అయితే ఒక వివాదాస్పరంగా మారింది. సో దానికి సంబంధించి ఆ రాష్ట్ర తాలూకా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి స్పందించి ఏంటంటే మీరు చిందించాల్సిన అవసరం ఏం లేదు. సో దానికి సంబంధించి ఎటువంటి కెమెరాస్ హిడెన్ కెమెరాస్ కానీ అయితే పెట్టలేదు. సో ఇదంతా మనకు ఫేక్ న్యూస్ అని చెప్పేసి సార్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఆ తాలూకా పోలీస్ వాళ్ళు కూడా దానికి స్పందించడం జరిగింది. సో దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాలేజ్ వాష్రూమ్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి హిడెన్ కెమెరాస్ అయితే పెట్టలేదు. సో ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఇద్దరైతే రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ అమ్మాయిను అబ్బాయి బయట వేరే దగ్గర ఓయోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి. సో అవి కొంచెం సర్క్యులేట్ కావడం జరిగింది. సో వాళ్ళ దాంట్లో ఆ కాలేజీకి సంబంధించి వాళ్ళ దాంట్లో అదైతే సర్క్యులేట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఈమెను కొంచెం నీ వీడియోస్ ఉన్నాయి అవి ఇవి అని అంటే కొంచెం ఇబ్బందిగా మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉండేసరికి సో ఈమెం చెప్పింది నా వీడియోలే కాదు మీ వీడియోలు కూడా ఉన్నాయని చెప్పేసి అనేసరికి ఏమైనా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా వాష్రూమ్స్లో ఉన్నాయా, సో మాకు కూడా కొంచెం వాళ్ళకి భయం వేసింది అన్నట్టు. సో అప్పుడు వాళ్ళు దానికి సంబంధించి ఒక్కసారిగా అందరూ ప్రొటెస్ట్లు చేయడం మొదలుపెట్టారు. సో దానికి సంబంధించి ఈ అమ్మాయి ఫోటోలను బయటికి సర్క్యులేట్ కావడంతో అది వాళ్ళకి తెలిసిన వేరే అమ్మాయిలతో ఫోటోలు మార్ఫింగ్ చేయడం, 5-6 వేరే అమ్మాయిల మార్ఫింగ్ చేసి వీడియోలు అయితే ఫొటోస్ అలా కొంచెం కొంతమందికి సర్క్యులేట్ అయ్యాయి. సో దానికి సంబంధించి అలా కావడంతో సో ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా ఎన్ని వీడియోలు తీశారో మావనేసి వాళ్ళు దానికి సంబంధించి వెంటనే ఆ రోజు నైట్ ఆందోళనకు దిగడం జరిగింది. సో దానికి సంబంధించి గవర్నమెంట్ రెస్పాండ్ కావడం జరిగింది. అమ్మాయికి ఆ కాలేజ్ తాలూకా ప్రిన్సిపల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే అందరిని అయితే పిలిచి బహిరంగంగా జరిగింది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి వాళ్ళ ఎవిడెన్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి కవర్లో తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడే వాళ్ళకి ఇవి ఎవిడెన్స్ ఏం లేవు, కెమెరాలు మేమేం తీసుకోలేదు అని అప్పుడే పిల్లలందరి ముందు అయితే వాళ్ళకి దొరికినటువంటి ఎవిడెన్స్ బయట పెడితే బాగుండేది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కానీ అనవసరంగా కెమెరాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది ఒక ప్రైవేట్ వీడియోస్ తీసి అందరి భవిష్యత్తు లాగా చేశారని మాత్రం అయితే అనుకోవద్దు. ఇలా చాలా మీడియా మిత్రులు అయితే సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, అది అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆఫీస్లో కానీ స్కూల్కో కానీ కాలేజీకి వెళ్ళి ఇంటికి తిరిగి రాని పరిస్థితి, ఎలా వెళ్ళిందో అలా తిరిగి రాని పరిస్థితి. ఇంట్లో ఉన్న భద్రత ఆడపిల్లకి బయటికి పోతే లేదు. మరి ఎందుకు ఇంకా ఎప్పుడు మనకి అలా వస్తుందో అయితే ఈ గవర్నమెంట్ మీద కానీ ఈ చట్టం మీద కూడా కానీ అందరికీ ఉన్న పూర్తి నమ్మకం అయితే పోతుంది. రీసెంట్గా జరిగినటువంటి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన డాక్టర్కి సంబంధించింది కూడా ఒక అది ఇన్సిడెంట్ జరిగింది. సో దానికి సంబంధించి అంతమంది లేడీ డాక్టర్లు, మేల్ ఫీమేల్ డాక్టర్లు ఎవరని కాకుండా ఇండియా మొత్తం ప్రొటెస్ట్లు చేసి వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి ఎండ వాన లేకుండా కూడా వాళ్ళంతగానం చేసినా కూడా ఈరోజు అదే ఇన్సిడెంట్కి సంబంధించి వ్యతిరేకంగా మళ్ళీ ఫీమేల్ క్యాండిడేట్లే వాళ్ళు వ్యతిరేకంగా అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయడం అనేది సో దురదృష్టకరం. ఇవన్నీ ఇన్సిడెంట్లు చూస్తుంటే సో ఎవరి నమ్మాలో ఎవరి నమ్మకూడదో అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడో జరిగే దానికి రెస్పాండ్ అయ్యేదానికంటే నీ చుట్టుపక్కల జరిగే దానికైతే నీ వంతు సహాయకంగా నువ్వు రెస్పాండ్ అవ్వు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఎవరైనా నీ ముందు అన్యాయం జరిగితే నిలదీసి అడుగు. అది తప్పైతే తప్పని మాత్రమే చెప్పు, రైట్ అయితే రైట్ అని చెప్పు.
బాయ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.